హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం యాదగిరిగుట్టలో ఉన్నాము. యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పాత నరసింహస్వామి వారి యొక్క టెంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు. మొదట ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని మనం కొండ దిగి వెళ్ళేటప్పుడు గుర్రం యొక్క అడుగులు మనకు ఆ కొండపైన కనిపిస్తాయి. వాటిని చూపిస్తాను, క్లియర్గా చూడండి. అంటే దేవాన దేవతలు గుర్రాన్ని వేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు పడిన అడుగులు అండి ఇవి. చూడండి, ఇవే అడుగులు. కొన్ని అడుగులు ఈ మెట్లు కట్టే మార్గంలో పుడుకుపోయాయి. అంటే ఇంత లోపున్నాయి చూడు, మామూలు ప్రత్యేకత కాదు అదేనా. ఇట్లా లోపలికి కదా స్వామి ఆయన యుద్ధం చేయనికే గుర్రం మీద పోతున్నాడంట నరసింహస్వామి. పోతుంటే కాళ్ళ జాడలు అనేది బండ మీద పోతుంటే లోపలికి చూసుకొని అంత లోపలికి వెళ్ళిపోతాయి. మామూలు ప్రత్యేకత కాదు. మరి మామూలుగా మనం బుడజల ఇట్లా కాళ్ళు. ఇప్పుడు మనం గుర్రం యొక్క అడుగులు చూసినాం కదా. పాత నరసింహస్వామి వారి యొక్క ఆలయం చూపిస్తాను. స్వామివారు గుట్ట కింద వెలిచారండి. అంటే కొండని చీల్చుకొని వెలిచారు. అక్కడే గుడి కట్టారు. ఆ గుడిని మీకు చూపిస్తాను. ప్రస్తుతం మనం వెళ్తుంది పాత లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దగ్గరికి అండి. పాత నరసింహస్వామి యొక్క గుట్ట అన్నమాట. ఈ గుట్ట కింద పాత నరసింహస్వామి ఉంటాడు. ఆ పాత నరసింహస్వామిని ఇప్పుడు చూపిస్తాను. యాదగిరి గుట్ట అంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన గుడి అనుకుంటారు. పాత నరసింహస్వామి ఇక్కడ ఉంటాడు అనమాట. అంటే ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని కిందికి వచ్చి నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు వచ్చిన ఒక పనికి వచ్చినాము, రెండు పనులు అయినాయి. ఏం పనులు? రెండు పనులు ఏం పనులు అయినాయి? మ్యారేజ్ అయింది, ఇక్కడ దర్శనం అయింది. మ్యారేజ్కి వచ్చినాము. బామ్మడిది మ్యారేజ్ కాబట్టి మ్యారేజ్కి వచ్చినాము. అట్లానే ఒక వ్లాగ్ చేద్దామని వీడియో తీసినాము. వీళ్ళేం ఊరుస్తలేరు. ఒక్కటే దెబ్బకు రెండు పిట్టలు రెండు తిప్పుడు. వచ్చిన పనికి రెండు పనులు అయినాయని చెప్తున్నాము. చాలామంది ఈ పాత నరసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోకుండానే తిరిగి వెళ్ళిపోతారండి. ప్రస్తుతం ఉన్నటువంటి యాదగిరిగుట్టనే అసలైన యాదగిరిగుట్ట అనుకుంటారు. కాకపోతే స్వామి ఇక్కడ వెలిసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ప్రస్తుతం కట్టినటువంటి కొత్త గుడి దగ్గర వెలిసారండి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ద్వారము స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చే ద్వారం అన్నమాట అది. అయితే గుడి లోపలికి కెమెరాస్ కానీ ఫోన్లు కానీ అలో చేయరండి. ఎందుకంటే లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి వీల్లేదు. ఎందుకంటే అలా ఉంటేనే ఈ గుడి యొక్క పవిత్రత అలా ఉంటుందండి. ఈ గుడి అనే కాదు, మనకి హిందువులకు సంబంధించినటువంటి ఏ గుడి లోపలైనా మ్యాక్సిమం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసే అవకాశం ఉండదు. పక్కకి సత్యనారాయణ స్వామి వారి యొక్క మండపం ఉంది. ఈ మండపంలో వ్రతాలు నిర్వహిస్తారు. మొక్కులు ఉన్నవారు కావచ్చు, కొత్తగా పెళ్ళైన జంటలు కావచ్చు, ఈ వ్రత మండపంలో వ్రతాలు ఆచరించడం జరుగుతుంది. ఇది సత్యనారాయణ స్వామి వ్రత మండపము. పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర ఎక్కువగా వ్రతాలు నిర్వహిస్తారండి. ఈ వ్రత మండపానికి పక్కకి సర్వదర్శనానికి వెళ్ళడానికి మనకు దారి ఉంది. ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మన గుడి లోపలికి అలో చేస్తారండి. ఇదండి యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పాత నరసింహస్వామి వారి యొక్క ఆలయము. చూశారు కదండి. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే. జై శ్రీరామ్, జై హింద్, ఓం నమః శివాయ.